దేవునికి స్తోత్రములు. దేవుని బిడ్డలారా, అందరూ క్షేమంగా ఉన్నారండి. మన రక్షకుడైనటువంటి క్రీస్తు వారి యొక్క ఉన్నత నామంలో అందరికీ క్షేమము శుభములు కలుగునుగాక. ఈరోజు దేవుని వాగ్దానం హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం. నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయముగా నిన్ను విస్తరింపజేతును. దేవునికి స్తోత్రం. హల్లెలూయ. ఇంకా దిగులెందుకు, చింతెందుకు దేవుని బిడ్డ? నీ ప్రభు ఎలాంటి చింతలో నుంచైనా నిన్ను విమోచించగల దేవుడు. ఎందుకంటే ఆయన వాగ్దానం చేస్తున్నారు, నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును. ఆశీర్వాదము దేవుని చేతిలో ఉంది. నీవు ఆశీర్వదింపబడటం దేవునికి ఎంతో ఇష్టం. నీవు ఆశీర్వదింపబడటానికి ఇష్టపడుతున్నావా? అలాగైతే నీ చింత యావత్తు దేవునిపై వేసుకో. దేవుడు నీ చేపట్టుకు నడిపిస్తారు. జీవము గల దేవుడు, ఎంత మంచి స్నేహితుడో మన ప్రభు అయిన క్రీస్తు వారు. ఆయన కృపచేత మాత్రమే మనం అన్ని వేళల్లో ఆదరింపబడుతున్నాం. కాబట్టి ఆయనతో నీవు నడుస్తున్నావా? ప్రార్థన అనుభవం ఉందా? విశ్వాసాన్ని కాపాడుకుంటున్నావా? ప్రియమైన దేవుని బిడ్డ, శోధనలు సహించేవారు ధన్యులు. ఒకవేళ నీవు ఆత్మీయంగా, విశ్వాసముగా, భారముగా, ప్రేమగల దేవుని పాదాలు పట్టుకుని ధైర్యం కలిగి నువ్వు జీవిస్తూ ఉన్నప్పుడు అగ్ని బాణాలు వంటి శోధనలు నీకు వస్తే ఒకవేళ కృంగిపోతున్నావా? కృంగే పని లేదు. ఎందుకంటే ఆయన ఇచ్చిన గొప్ప వాగ్దానం, నిన్ను విస్తరింపచేస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను అని మాట ఇచ్చిన దేవుడు. మాట ఇచ్చి మాట తప్పుడుకై నరుడు కాదు. కాబట్టి దేవునితో నీ జీవితాన్ని కట్టుకో. సౌలుని పౌలుగా మార్చిన దేవుడు, పౌలుకి ఎన్ని శ్రమలు వచ్చినా ఆదరించిన దేవుడు, ఆయన కృపగల దేవుడు. కాబట్టి ప్రియులారా, దేవునితో మన జీవితాన్ని కట్టుకుందాం. ఏ క్షణంలోనైనా మనం ఈ లోకాన్ని విడిచిపెడతాం. అయితే భక్తి విశ్వాసం మనలో లేకపోతే నరకానికి వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది. కాబట్టి నీ విశ్వాసం ఎలా ఉంది? నీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది? ప్రియ సహోదరి సహోదరా, దేవునితో నీ జీవితాన్ని కట్టుకో. బలవంతుడైన దేవుడు నిన్నే పరిస్థితుల్లో కూడా విడిచే దేవుడు కాదు. నీ విశ్వాసము గట్టిదై ఉండాలి, పట్టుదల కలిగిందై ఉండాలి. నీవు ప్రార్థించినప్పుడు శూరకార్యాలు ప్రభు చేస్తారు నీ పక్షంగా. ప్రార్థనలు ఆలకించే దేవుడు. శోధన, బాధ నిన్ను వెంటాడుతున్నప్పుడు అవిశ్వాసంలోకి వెళ్ళిపోతున్నావేమో, భక్తి చల్లారిపోతుందేమో, ప్రార్థించలేకపోతున్నావేమో. ప్రియమైన బిడ్డ, దేవుడు నేను ప్రేమిస్తున్నారు. కాబట్టి అన్ని విషయాల్లో కూడా నీ విశ్వాసాన్ని భద్రపరుచుకో. ప్రార్థన అనుభవాన్ని కలిగి ఉండు. భయపడక, అంతా క్షేమంగా ఉన్నారండి. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకమైన మా తండ్రి, నువ్వు ఎంత గొప్ప దేవుడో ప్రభువా. నీపై ఆధారపడిన వారిని ఎప్పుడు విడవలేదు. అవును తండ్రి, నీవు ఆశీర్వదించే దేవుడో, అభివృద్ధి పొందించే దేవుడో, విస్తరింపచేసే దేవుడో, కరుణామయుడా, జాలిగల దేవా, నీకే కోట్లాది స్తోత్రాలు. నీ ప్రేమకు అంతము లేదు ప్రభువా. నాయనా, మా దేశాన్ని, దేశ నాయకులను కాపాడండి. మా దేశ ప్రజలందరినీ రక్షించండి. స్వదేశాల బిడ్డలను కాపాడండి. సర్వ ప్రపంచాన్ని చల్లగా కాపాడండి. ఎవరికై కష్టాలు ఉన్నాయో, రుణాలు, ఇరుకులు, ఇబ్బందులు ఉంటే మీ నామంలో విడుదల కలుగునుగాక. అందరికీ క్షేమాన్ని ప్రభా. నీ విడువని ఎడబాయిని దేవుడో, పరిశుద్ధుడా, నీకంతా సాధ్యం. నీ నామం గొప్ప చేసుకొని ఘనత పొందు. శక్తి కలిసే నామని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. మా కొరకు, పరిచయ కొరకు అందరూ ప్రార్థించండి. ప్రభువారు మిమ్ములను, మీ బిడ్డలను, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.